ప్రతిష్ఠితమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన దీవెన ఏంటంటే మీరు బూదిగంతములకు వెలుగుగా ఉంటారు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఈ విషయాలు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట, నీ ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను, ప్రతి నేషన్ని ఆశీర్వదిస్తాను, జనాంగములన్నీ ఆశీర్వదించబడతాయి. వీరు వెలుగుగా ఉండాలి. సో వాళ్ళు ఆ దేవుని యొక్క కట్టడలను పాటించకుండా ఉండడం వలన, దేవుని యొద్ద దొంగిలించడం వలన వారి యొక్క డ్యూటీని కూడా వాళ్ళు దొంగిలించుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేయాల్సినటువంటి దేవుని కొరకు చేయాల్సినటువంటి వెలుగుగా ఉండాల్సినటువంటి విధానాన్ని కూడా వాళ్ళు చంపేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని, లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ నుండి వాళ్ళే ఫైర్ అయిపోతున్నారు. వాళ్ళే తప్పుకుంటూ ఉన్నారు. దేనివల్ల అండి? దేవుని దగ్గరికి తిరిగి రాకపోవడం వల్ల. దేవుని దగ్గరికి తిరిగి రావడం అంటే ఉదాహరణకు ఆయన చెప్పాడు, మీరు నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతటిని మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. చూడండి ఎన్ని విషయాలు, 6వ వచనం నుంచి 12వ వచనం వరకు కేవలము దేవుని దగ్గరికి తిరిగి రాకపోవటం వలన, దేవుని గాక ధనాన్ని పూజించటం వలన కలిగేటువంటి పెద్ద సమస్య ఏంటంటే మనము మన కళ్ళును మనమే పొడుచుకుంటూ ఉన్నాం, మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.